సో గాయ్స్ చూడండి పత్వా హవేలీ. సో గాయ్స్ ఇప్పుడైతే మనం గడిసార్ లేక్ నుంచి డైరెక్ట్గా పత్వా మహల్కి వెళ్ళిపోతున్నాం. సో ఇవన్నీ పక్కన పక్కనే ఉన్నాయి, నడుచుకుంటూ వెళ్ళొచ్చు. మీరైతే ఆటో వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళైతే ఒక్కో ప్లేస్కి 200 అడుగుతున్నారు. సో మీరు అలా మాత్రం వెళ్ళకండి, నడుచుకుంటూ వెళ్ళిపోండి. మా అంటే అన్నీ కలిపి ఒక 2-3 కిలోమీటర్స్ రావచ్చు అంతే, పక్కన పక్కనే ఉంటాయి. సో పత్వా మహల్ వెళ్ళే రూట్ అయితే చూసేయండి. సో గాయ్స్ ఇదే పత్వా మహల్ వెళ్ళే రూట్ అయితే. సో మీకు రూట్ తెలియకపోతే గూగుల్ మ్యాప్ పెట్టుకోండి, కరెక్ట్గానే చూపిస్తుంది. సో వెళ్ళిపోదాం పదండి. పత్వా మహల్, అజ్మేర్ ఫోర్ట్, గడిసర్ లేక్ అన్నీ పక్కన పక్కనేనండి. మీకు ఆటో వాళ్ళు ఒక ఫోటో తీసుకొని 5 ప్లేసెస్ చూపించి ఒక్కో పాయింట్కి 200 అంటారు. మీరు అస్సలు ఇవ్వకండి, నడుచుకుంటూ వెళ్ళిపోండి, అన్ని పక్కనే ఉంటాయి, మనీ సేవ్ అవుతాయి కూడా. సో ఇంట్లో అయితే చూడండి చాలా బాగున్నాయి, మనకి ఇక్కడ చాలా డిఫరెన్స్ ఉందండి. చూడండి అసలు ఆర్కిటెక్చర్ చూడండి ఎంత బాగుందో. చూడండి గైస్ ఆర్కిటెక్చర్ అయితే ఎంత బాగుందో. ఇల్లు అయితే మొత్తం డిఫరెంట్గా ఉన్నాయి ఇల్లు అయితే. హలో గాయ్స్, మరైతే మనం పత్వాకి హవేలీ దగ్గరలో ఉన్నాం. అలాగే ఇక్కడ పత్వాకి హవేలీ స్పెషల్ ఏంటంటే మన ఆవికా గౌర్ గారు నటించిన చిన్నారి పెళ్లి కూతురు అయితే ఇక్కడ చేశారు. అలాగే హిందీ సినిమాలు అండ్ సీరియల్స్ అయితే చాలా అయితే ఇక్కడ జరిగాయండి. ఈ ఆర్కిటెక్చర్ వల్లనే ఏమో చాలా మూవీస్లో కూడా ఉంది ఈ ప్లేస్ అయితే. మీరు తప్పకుండా విజిట్ చేయాల్సిన ప్లేస్ అయితే జైసల్మీర్లో అండి. సో మీరు దాని దగ్గరలో ఉన్నాం కదా, వ్యూస్ అయితే బయట నుంచి ఎంత బాగుంటాయో చూడండి. సో ఇవన్నీ మనకు కనిపిస్తున్న స్ట్రీట్లో షాపింగ్స్ అండి. సో ఇక్కడ మొత్తం ప్యూర్ లేదని అయితే అమ్ముతారు. సో మీకు కూడా నచ్చితే మాత్రం తీసుకోండి. మన దిక్కు కంపేర్ చేసుకుంటే కొంచెం రేట్స్ అయితే తక్కువనే ఉన్నాయండి. సో అలాగే నేను వేరే వాళ్ళు కొనుక్కుంటే చూశాను. సో లెదర్ కూడా చాలా బాగుంది. సో మీకు కూడా నచ్చితే మాత్రం ఒకసారి కొనుక్కోవడానికి అయితే ప్రయత్నించండి, చాలా బాగుంటాయి. సో మనం పత్వాకి హవేలీ దగ్గరికి అయితే వచ్చేసామండి, చూసేయండి. పత్వా హవేలీ అయితే వచ్చాము, చూడండి ఇదే పత్వా హవేలీ. గాయస్ మరి బయట నుంచి అయితే వ్యూ చూశారు కదా. సో మరి లోపల కూడా వెళ్ళి చూసేద్దాం పదండి. బయటి నుంచి వ్యూస్ అయితే ఇవి గాయస్. సో ఆర్కిటెక్చర్ అయితే చాలా బాగుంటుంది, మీరు కూడా తప్పకుండా విజిట్ చేయాల్సిన ప్లేస్ అయితే ఇది చూడండి. సో మనం ఇక్కడ నుంచి అయితే లోపలికి వెళ్ళాలి. లోపల కూడా చూడడానికి, అలాగే పైన గదుల్లో ఉంటారు, వాళ్ళ ఇళ్ళల్లో నివసిస్తుంటారు, వాళ్ళ దగ్గర కూడా వెళ్ళొచ్చు మనం. సో ఎంట్రీ మాత్రం టికెట్ ప్రైస్ ఉంటుందండి. నేనైతే ఆ ఇళ్ళల్లోకి అయితే వెళ్ళలేదండి. సో మీరు వెళ్ళినప్పుడు మాత్రం తప్పకుండా టికెట్ తీసుకొని అయితే ఆ పైకి అయితే వెళ్ళండి. సో వాళ్ళ హోమ్స్ అయితే చాలా బాగుంటాయి, అలాగే వాళ్ళ ఇళ్ళలో ఎలా ఉంటుందో మొత్తం చూడొచ్చు. మీరు తప్పకుండా వెళ్ళినప్పుడు మాత్రం టికెట్ తీసేసుకొని వాళ్ళ ఇళ్ళలోకి వెళ్ళి వాళ్ళతో కూడా ఇంటరాక్ట్ అవ్వచ్చు మనము. సో నేనైతే వెళ్ళినప్పుడు కొంచెం ఎక్కువ జనాలు ఉండడం వల్ల వెళ్ళలేకపోయాను. సో మీరు వెళ్ళినప్పుడు మాత్రం కొంచెం టైం తీసుకొనైనా
ఆ ఇండ్లలో వాళ్ళ దగ్గరికి అయితే వెళ్ళి మాట్లాడండి, కొంచెం ఇంటరాక్షన్ పెంచుకోండి, చాలా బాగుంటుంది. చూస్తున్నారు కదా అండి ఎంత బాగుందో. మనకు వీడియోలో ఇలా ఉంటే మీరు వెళ్తే మాత్రం ఎంత అనుభూతి చెందుతారో మీరే ఆలోచించుకోండి. సో చాలా బాగుంటుంది, డెఫినెట్లీ విజిట్ అండి. రాజస్థాన్ వచ్చి మాత్రం ఈ ప్లేసెస్ అయితే అస్సలు మిస్ అవ్వకూడదు. ఈ మస్ట్ విజిట్ ప్లేసెస్ అండి రాజస్థాన్లో మాత్రం. ఈ ఫోర్ట్, గడిసరి లేక్, అలాగే ఈ పత్వాకి హవేలీ అయితే తప్పకుండా విజిట్ చేసేయండి. మీకు ఒక మంచి అనుభూతి అయితే ఉంటుంది. క్యాంపులు కూడా ఎక్స్పీరియన్స్ చేయండి, చాలా బాగుంటుంది. సో గాయస్, పత్వా మహల్ అయితే ఇదే చూడండి, ఆర్కిటెక్చర్ చూడండి ఎంత బాగుందో. టికెట్ వచ్చేసి 150 రూపీస్ అండి ఒక్కరికి.